నమస్తే అన్న. నమస్తే. కూటమి ప్రభుత్వం వచ్చి 11 నెలల దాకా అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నేనొచ్చిన 9 నెలలు, 11 నెలల్లో ప్రతి ఇంటికి 48,000 లబ్ధి చేకూర్చాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు బటన్ నొక్కి ఏం చేశాడని. ఏం చేశాం? ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ గారి పాలన రామరాజ్యం, రాముడి పాలన అండి. చంద్రబాబు నాయుడు గారి పాలన ధృతరాష్ట్రుడి పాలన అండి. వాళ్ళు 45,000 ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చామంటున్నారు. 48,000 కాదండి, రూ. 48 కూడా లబ్ధి చేకూర్చలేదండి. ఇది వాస్తవం. వాళ్ళ ఎమ్మెల్యేలు గ్రౌండ్లోకి వచ్చి తిరిగితే వాళ్ళకి అర్థమవుద్దండి. ఏసీ గదుల్లో కూర్చొని మాట్లాడితే ఏమర్థమవుద్దండి. అది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాము అని బాధపడుతున్నారండి. ఈ భారతదేశ చరిత్రలో ఏ ఏ 8-9 నెలల కాలంలో ఎంత ప్రజా వ్యతిరేకత పొందిన సీఎం ఎవరూ లేరండి. ఇది గుర్తుంచుకొని మెలిగితే చంద్రబాబు గారికి మంచిదండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు భారీ ఎత్తున పెంచేశాడు. నేనొస్తే పైసా పెంచనండి. ఈరోజు ఎలా ఉన్నాయన్న కరెంట్ ఛార్జీలు? కరెంట్ బిల్ ఆల్మోస్ట్ 30% పెంచేశారండి. బాధుడు జగన్ గారు ఏం బాధలేదండి. ఇప్పుడు వీళ్ళు బాధటం మొదలుపెట్టారండి. జగన్ గారు బాధారు అనేది అవాస్తవం అండి. వీళ్ళు ఎల్లో మీడియా ద్వారా ప్రచారం అట్లా చేశారు. కానీ జగన్ గారు బాధుడే బాధుడు అనే కార్యక్రమం అనేది లేదండి జగన్ గారి కాలంలో.